రైతు మిత్రులకి నమస్కారం. నేను మీ శ్రావణ్ కుమార్. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జక్కుల నాగరాజు గారి పసుపు తోట దగ్గర ఉన్నాం. అయితే తను పసుపు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మన ఆఫ్సైటీని తన పసుపు పంటలో వాడడం జరుగుతుంది. ఇది ఇస్పేట గ్రామం. తన యొక్క అభిప్రాయాన్ని ఆఫ్సైటీ వాడిన తర్వాత తనకి ఎట్లా బెనిఫిట్ జరిగింది అనే అభిప్రాయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాగరాజు గారు, మీరు ఎట్లా వాడిన తర్వాత ఆప్సా వాడిన తర్వాత మీ పసుపు అనేది ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఫర్టిలైజర్ యూజ్ చేసి భూమి అనేది గట్టి పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫర్టిలైజర్తో పాటు ఈ అప్సా యూజ్ చేస్తున్నాం కాబట్టి గుల్లబారినట్టు ఇప్పుడు ఈజీగా కనబడుతుంది నాకు. ఓకే ఓకే, మన ఈ ఫస్ట్ మొదలు భూమి అనేది గుల్లబారినట్టు ఈజీగా కనబడుతూ ఉందండి. ఓకే ఓకే, ఫర్టిలైజర్లో. ఓకే ఓకే, గుల్లబారినట్టుంది అంటే ఎదుగుదల మంచిగా కనపడుతుంది. అది ఆ పసుపు అనేది ఊరడానికి కొంచెం ఇట్లా భూమి ఇట్లా గుల్లబారినట్టు ఉంటే ఊరడానికి కొంచెం ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఇంతకుముందు కొంచెం ఇంతకుముందు ఆయన పేరు ఏం పేరండి? పొన్నాల ఆదిరెడ్డి గారి పసుపు తోటలో మనం పీకిన గంట ఇది. ఇప్పుడు దానికి దీనికి గల డిఫరెన్స్ని కూడా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది ఈ గంట, ఇది వాడనిది. ఇది హైట్ కూడా ఎట్లుందో చూడండి. ఆఫ్ సైట్ వాడనిది. ఇప్పుడు మన నాగరాజు గారి దాంట్లో కూడా ఒక గంటను వీకుదాం. పీకడం అవసరం లేకుండా చూడండి, అది బయటకే కనపడుతూ ఉన్నది. అదే ఒకసారి ఇది డిఫరెన్స్ చూపెట్టాలి. చూడండి మిత్రులారా, గ్రహించండి. దానికంట దీనికంట. ఇప్పుడు రైతు పేరు ఏం పేరు? పొన్నాల ఆదిరెడ్డి గారు నాగరాజు గారు ఇద్దరు ఒకటేసారిగా వేసింది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది కూడా రెండు పట్టుకోండి. ఇక ఆప్సైటీ వాడని పసుపు, ఆప్సైటీ వాడిన పసుపు ఒకసారి గ్రహించండి. అంటే భూమిలో గుల్ల స్వభావం రావడం వల్ల ఇంకా పిలక దశ అనేది, పిలకలు అనేటివి ఎక్కువ వచ్చినట్టుగా మేము ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇప్పుడు రైతు నాగరాజు కూడా అదే చెప్తున్నారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో గ్రహించండి. అది ఓకేనండి. నాగరాజు గారు, ఇప్పుడు చెప్పండి, మన ఆఫ్సైటీ గురించి మీరు రైతులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా వాడుకోవాలండి ఈ ప్రోడక్ట్. అంతేనా? ఫర్టిలైజర్ లో అయినా కూడా, ఎట్లాంటి కెమికల్స్ లో అయినా, పురుగు మందులో అయినా కూడా, పైన స్ప్రేయింగ్ కి కూడా వాడానండి నేను. ప్రతి పురుగు మందులో, ఎప్పుడు తెగుళ్ళ మందులో అయినా, పురుగు మందులో అయినా ఖచ్చితంగా వాడాను నేను. ఓకే, మనం వాడిన వెంటనే మొక్క మొత్తం ఈండిపోవడం, ఆ గాలిలో ఆవిరి కాకుండా ఉండడం, ఖచ్చితంగా మొక్కకు పీల్చుకునే స్వభావాన్ని పెంచడం ఈ ప్రోడక్ట్ యొక్క పనితనం. ఓకే ఓకే ఓకే, మీరు నేను గ్రహించిన విధానం అది ప్రోడక్ట్ లో. మీ పంటలో కూడా మార్పు అనేది క్లియర్ గా మీరు అనిపించింది. అందుకే ఖచ్చితంగా వాడుతున్నా అండి నేను. ఏదైనా మిర్చి అయినా, రైతులకి ఇదొక అంతేనా? అన్ని పంటలకు వాడుతున్నా, అన్ని పంటలకి వాడుతున్నా. ప్యాడ్లో కూడా వాడానండి. అన్ని పంటల్లో వాడుతున్నాను. ఓకే ఓకే, రైతులకు ఒక వరం లెక్క చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఓకే ఓకే, గ్రహించండి మిత్రులారా, అత్యంత అద్భుతమైన ప్రొడక్ట్. రైతులకు ఒక రైతు నేస్తంగా చెప్పుకోదగిన ఆఫ్సైటీ యొక్క ప్రొడక్ట్ యొక్క గొప్పతనాన్ని ఈ పసుపు పంట ద్వారాగా ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఆ పిలుక ఈ పిలుక చూపెట్టండి. ఇంత తేడా, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. మనతో పాటు విజేందర్ గారు, కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు మీకు ఏమన్నా వివరాల కోసం ఏదన్నా ఇక్కడ ఇస్పేట ఈ ఏరియాలో మీకు అందుబాటులో ఉండడం కోసం ఇప్పుడు నాగరాజు గారు తన ఫోన్ నెంబర్ చెప్తారు. తన నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు, ప్రొడక్ట్ కావాలన్నా తీసుకోవచ్చు. మీ నెంబర్ చెప్పండి అండి. నా నెంబర్ వచ్చేసి 6300985329.